వాక్య వర్తమానమును ధ్యానము చేద్దాము. పరిశుద్ధ గ్రంథములు కలిగిన వారు మన గ్రంథములు తెరుద్దాము. నిర్గమాకాండము క్షమించాలి సంఖ్యాకాండము 12వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుందాం. యెహోవా ఆ మాట వినెను. మోషే భూమి మీదున్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు, దేవునికి మహిమ కలుగునుగాక. పరిశుద్ధుడు అయిన దేవా, ఇదిగో మా తండ్రి, మీ ఆరాధనలో మీరున్నారు. ఎంత గలిబిలి వచ్చినా దేవా, మీరు జరిగించుచున్న విధానమును బట్టి మీకు వందనాలు దేవా. ఇదిగో మీ చిత్తానుసారముగా మీ వాక్యాన్ని వినిపించండి దేవా. ఇదిగో మా తండ్రి, మీ వాక్యాన్ని వినడానికి దేవా, ఇదిగో మీ బిడ్డలు ఇచ్చట ఉన్నారు. బహుదూరము నుంచి వచ్చారు, ఏర్పాటులో ఉన్నారు దేవా. బిడ్డలతో మాట్లాడి మీ ఆత్మను అందించి బలపరిచి స్థిరపరిచి మహిమను పొందుమని ప్రియ రక్షకుడైన యేసయ్య పుణ్యనామమున అడిగి ప్రార్థించి వినయముగా వేడుకొనుచు ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. దేవుని ప్రియ విశ్వాసులరా, చదవబడిన లేఖన భాగములో చదవబడిన లేఖన భాగములో దేవుడు ఒక మనిషిని గురించి మాట్లాడుతూ ఉన్న మాటలు మనము చూస్తూ ఉన్నాం. ఒక మనిషి గురించి మాట్లాడడం కాదు కానీ స్వయంగా దేవుడు మనిషి గురించి మాట్లాడుతూ ఉన్న మాటలు మనము చూస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు మోషేతో మాట్లాడుతూ ఉన్నారు. ఏమని మాట్లాడుతున్నారు? మోషే ఇంత గొప్ప నాయకుడు ఎలా అయ్యాడు అని చాలామంది దేవుని ప్రియ విశ్వాసులరా చాలా పుస్తకాలు రాశారు. మోషే గురించి చాలా విషయాలు చెప్పారు. దేవుని ప్రియ విశ్వాసులరా చాలామందికి అర్థం కాదు, ఇంత గొప్ప నాయకుడు మోషే ఎలా అయ్యాడు, ఏ నాయకత్వ లక్షణాలు మోషేలో ఉన్నాయి అని చాలామంది దాన్ని థీసిస్గా చేసిన వారు ఉన్నారు, దాని ప్రాజెక్ట్ కింద చేసిన వారు ఉన్నారు. చాలామంది దీనిని ఒక కేస్ స్టడీగా తీసుకుని అనేక విషయాలు ధ్యానం చేయడానికి పరిశీలన చేసినట్లుగా కూడా మనం చూడగలుగుతూ ఉన్నాం. చాలామందికి అర్థం కాలేదు. దేవుడు మోషేను అర్థం చేసుకుని ఒక చక్కటి మాట మోషే గురించి అక్కడ వ్రాయిస్తూ ఉన్నారు. ఏమని వ్రాయబడుతూ ఉన్నదంటే, మోషే
భూమి మీద ఉన్న వారందరిలో కూడా మిక్కిలి సాత్వికుడు. దేవునికి మహిమ కలుగును గాక. చాలామంది అర్థం చేసుకోలేని ఒక విజయ రహస్యం, చాలామందికి అర్థం కాని ఒక కేస్ స్టడీ చేసిన కేస్ స్టడీ చేసిన, లేకపోతే ఇంక ఎలా పరిశీలన చేసిన, ఎందుకో ఇంత గొప్ప నాయకుడు, మోషేలో ఏముంది, మోషేలో ఏ ప్రత్యేకత ఉంది అని చాలామంది చాలా రకాలుగా ప్రయత్నాలు చేశారు. కానీ దేవుడు చెబుతున్నాడు, విజయ రహస్యాన్ని ఇక్కడ దేవుడు తెలియపరుస్తున్నాడు. ఏమని చెబుతూ ఉన్నారు అని అంటే, మోషే భూమి మీద ఉన్న వారందరిలో కూడా మిక్కిలి సాత్వికుడు. ప్రియ విశ్వాసులరా, ప్రభు బ్రతుకున్న దినములలో ఆయన చెప్పారు, నేను సాత్వికుడను, మీరు సాత్వికులై ఉండండి. దేవుడు చెబుతూ ఉన్న మాట, నేను సాత్వికుడను, మీరు కూడా సాత్వికులై ఉండండి. బీ లైక్ ఏ మీక్నెస్ మ్యాన్, మీరు కూడా సాత్వికులై ఉండాలి అని దేవుడు చాలా స్పష్టంగా ఆనాడు బ్రతుకున్నంత కాలంలో ప్రభు చెప్పుట మనము చూస్తూ ఉన్నవారమై ఉన్నాం. దేవుని ప్రియ విశ్వాసులరా, అక్కడ వ్రాయబడిన మాట కూడా, సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందరు. సాత్వికులు ఎవరు అని అంటే ధన్యులంట. ఈరోజు చాలామంది అనుకుంటారు, సాత్వికంగా ఉంటే, మనము సావధానముగా ఉంటే, మనము మౌనంగా ఉంటే, మనము తగ్గించుకుని ఉంటే, మనం దీనులుగా ఉంటే ఇది చాలా తక్కువగా చూస్తున్నారు, చులకనగా చూస్తున్నారు అని చాలామంది అనుకుంటూ ఉండొచ్చేమో. కానీ ప్రియ విశ్వాసులు, దేవుడు అంటున్నాడు, సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. దేవునికి మహిమ కలుగును గాక. నిజంగానే చాలా చక్కటి మాట. అదే మాట దేవుని ప్రియ విశ్వాసుల పాత నిబంధనలో ప్రూవ్ అయింది. మోషే మిక్కిలి సాత్వికుడు అంట. సాత్వికముతో దేవుని ప్రియ విశ్వాసులరా మహానాయకుడయ్యాడు. లక్షల మందిని నడిపించాడు, ప్రోత్సహించాడు, అనేక విషయాల్లో మాదిరికరంగా నిలబడ్డాడు. ఈరోజు మోషే దేవుని ప్రియ విశ్వాసులరా అనేక పేర్ల మీద మోజెస్ అని, మోషే అని అనేక మంది మోషే పేరు పెట్టుకోవడానికి తన తల్లి తనకి ఆ పేరు పెడితే దేవుని ప్రియ విశ్వాసులరా చాలామంది ఈరోజు మోషే అనే పేరు పెట్టుకుంటున్న వారై ఉన్నారు. దేవునికి స్తోత్ర. నేను మోషే అనే పేరు పెట్టుకోవడం మంచిదే, కానీ మోషేకు దేవుడు పెట్టిన పేరు ఏం పేరు? అది సాత్వికుడు. మోషేకు దేవుడు పెట్టిన పేరు, ఇల్లంతట్లో కూడా మోషే మిక్కిలి సాత్వికుడు. అంటే దేవుడు మోషేకు ఏం పేరు పెట్టారంటే సాత్వికుడు అనే పేరు పెట్టారు. కాబట్టి నేనంటాను, మోషే అనే పేరు మనకు ఉండడం కంటే, మోషే గారిని ధ్యానం చేస్తున్నప్పుడు, జ్ఞాపకం చేసుకున్నప్పుడు, ఆయనను స్మరణ చేసుకున్నప్పుడు ఆయనలో ఉన్న సాత్వికపు లక్షణాలు, ఆయనలో దేవుడు గమనించి, కొన్ని సంవత్సరాలు దేవుడు గమనించి మోషే గారిని, మోషే మిక్కిలి సాత్వికుడు అని 1-2 సంవత్సరాలు చూచి దేవుడు అనలేదు. కానీ చాలా సంవత్సరాలు దేవుడు మోషేను గమనించి అప్పుడు దేవుడు చెబుతూ ఉన్న మాట, మోషే మిక్కిలి సాత్వికుడు. ఏం గమనించాడు? మోషేలో సాత్వికుడు అని చెప్పడానికి ఏ లక్షణాలు ఉన్నాయి? దేవుని ప్రియ విశ్వాసులరా వాక్యమును బట్టి త్వరగా నేను చూపిస్తాను. పరిశుద్ధ గ్రంథములో చూద్దాము. నిర్గమాకాండం 3వ అధ్యాయము 10వ వచనములో ఉంటుంది. కాగా రమ్ము, నీవు ఫరో యొద్దకు పంపెదను, ఇశ్రాయేలీలైన నా ప్రజలను నీ ఐగుప్తులో నుంచి తోడుకుని పోవలను. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు అంటున్నాడు, మోషేలరా ఇలా వచ్చి ఇదిగో ఇక్కడ ఉన్న ఇశ్రాయేలీలను ఎక్కడికి తీసుకుని వెళ్ళాలి? ఐగుప్తు నుంచి నీ వారిని తీసుకుని వెళ్ళిపోవాలి. 430 సంవత్సరాల బానిసలుగా ఉన్న ఇశ్రాయేలీలను నీవు బయటకు తీసుకుని వెళ్ళిపోవాలి అని అంటే, దేవుని ప్రియ విశ్వాసులరా మోషే దేవునికి
విధేయుడయ్యాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుడు సాత్వికుడు అని ఎందుకు చెప్పాడు అని అంటే, మోషే దేవునికి విధేయుడయ్యాడు. మోషే ప్రభువా నేను చేయగలనా, నేను నడిపించగలనా అని అనుమానమైతే పడ్డాడు కానీ, దేవుని విశ్వాసులరా మొదట్లో సాకులైతే చెప్పాడు కానీ కంప్లీట్ సరెండరెన్స్. దేవుడు ఏం చెప్పాడు, దేవుడు ఏది చేయమన్నాడు, దేవుడు ఎక్కడ ఆగమన్నాడు, దేవుడు ఎక్కడ ఉండమన్నాడు, దేవుడు ఏది తినమన్నాడు, దేవుడు ఏది చెయ్యొద్దన్నాడు, దేవుడు ఎక్కడికి వెళ్ళమన్నాడు, మోషే దేవుడు చెప్పిందల్లా చేసుకుంటూనే వెళ్ళాడు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు ఏది చెప్పాడో అది మోషే చేశాడు కాబట్టి, దేవుడు ఏది చెప్పాడో ఎక్కడికి వెళ్ళమన్నాడో అక్కడికి వెళ్ళాడు. విధేయుడు అయ్యాడు కాబట్టి, ఆ విధేయతను బట్టి, అక్కడ ఉన్న ఒబీడియన్స్ని బట్టి దేవుడు అంటున్నాడు మోషే మిక్కిలి సాత్వికుడు. ఒకవేళ విధేయుడు అవ్వలేదనుకోండి, దేవుడు చెప్పినట్టు వినలేదనుకోండి, దేవుడు చెప్పింది చేయలేదనుకోండి, నా ఇల్లంతట్లో మోషే మిక్కిలి సాత్వికుడు అనే మాట దేవుడు ఉపయోగించేవారు కాదు. ఎందుకు ఉపయోగించారంటే విధేయుడయ్యాడు, విన్నాడు, దేవుడు ఏం చెప్పాడు అది విన్నాడు, దేవుడు ఏది చేయమన్నాడో. ఇక్కడ నుంచి హైదరాబాద్ వెళ్తాను, నేను ఎక్కడికి వెళ్ళాలో లొకేషన్ పెట్టుకుంటాను గూగుల్ మ్యాప్లో. అక్కడ రైట్ తిరగమంటే నా కారు ఎలా తీసుకుంటుంది, రైట్ తీసుకుంటుంది. లెఫ్ట్ తిరగమంటే లెఫ్ట్ తీసుకుంటుంది. మోషే కూడా దేవుడు ఎక్కడికి తిరగమంటే, దేవుని విశ్వాసులరా కారు తిప్పేవాడు మోషే మాత్రమే. ఆ నావిగేట్ చేసేవారు ఎవరంటే దేవాతి దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు దేవుని విశ్వాసులరా మనిషిని లోకం నావిగేట్ చేస్తుంది. ఈరోజు మనుషులను సినిమాలు నావిగేట్ చేస్తున్నాయి. ఈరోజు మనుషులను సహవాసములు నావిగేట్ చేస్తున్నాయి. ఈరోజు మనుషులను వ్యసనాలు నావిగేట్ చేస్తున్నాయి. దేవుని ప్రియ విశ్వాసులరా, మోషేను ఇశ్రాయేలీలను మోషే నడిపించాడు. మోషే ఎవరి మాట విన్నాడు అని అంటే దేవుని మాట విన్నాడు, దేవునికి లోబడ్డాడు. దేవుని విశ్వాసులరా, ఈరోజు మనుషులు కూడా, మనము కూడా భూలోకాన్ని స్వతంత్రించుకోవాలి అనంటే, మనము సాత్వికులుగా ఉండాలి అనంటే, దేవుడు మన గురించి సాక్ష్యం ఇవ్వాలి అనంటే, మహానాయకుడు వలె మోషే ఎదిగాడు. మనము ఎదగాలి అనంటే ఎవరు చెప్పింది చేయాలి, దేవుడు చెప్పింది చేయాలి. ఈరోజు లోకం చెప్పింది చేస్తాం, మనుషులు చెప్పింది చేస్తాం, బంధువులు చెప్పింది చేస్తాం, చుట్టాలు చెప్పింది చేస్తాం, ఇరుగు పొరుగు వారు చెప్పింది చేస్తాం. దేవుడు ఏది చేయమన్నాడో మాత్రం చెయ్యం. బైబిల్ మిషన్ మూల సిద్ధాంతం ఏంటంటే ఆయన మీతో చెప్పున్నది చేయండి. దేవుని ప్రియ విశ్వాసులరా, దేవదాసయ్య గారికి దేవుడు బైబిల్ మిషన్ ఏర్పాటు చేయమని చెప్పినప్పుడు ఒక్క విశ్వాసి కూడా లేడంట. అయ్యా ఒక్క విశ్వాసి కూడా లేడు, చేతుల్లో చెల్లి గవ్వలేదు, ఏం చేయమంటారు? మిషన్ అంటే చిన్న పని కాదే, చాలా పెద్ద పని. ఈ వృద్ధుడి వల్ల ఏమవుతుంది అని అయ్యగారంటే ప్రభు అన్నారు, నేను చెప్పింది చెయ్యి. మూల సిద్ధాంతం. ఈరోజు వాక్యం చెప్పింది చేయరు. దేవుడు కొన్ని ఆజ్ఞలు ఇచ్చారు, మనకి ఇచ్చారా లేదా? దేవుడు మనకి కొన్ని ఆజ్ఞలు, కొన్ని నిబంధనలు ఇచ్చారు దేవుడు మనకి. దేవుడు చెప్పింది చేసేవారు తక్కువైపోయారు. దేవుని విశ్వాసులరా, వాక్యాలు చాలానే వింటున్నారు. వాక్యాలు దేవుని విశ్వాసులరా చాలామంది ధ్యానం చేస్తున్నారు, వాక్యాలు చాలామంది వింటున్నారు. కానీ వాక్యములో చెప్పింది చేసేవారు చాలా తక్కువైపోయారు. లోకం చెప్పేది చేసేవారు, బంధువులు చెప్పేది చేసేవారు, స్నేహితులు చెప్పేది చేసేవారు. దేవుడు చెప్పింది చేసేవారు చాలా చాలా తక్కువైపోయారు. దేవుడు చెప్పింది చేసేవారు లేరు. ఈరోజు చాలామంది లోకంలో ఉన్నవారిని ప్రక్కన పెడితే మందిరాలలో ఉన్నవారే, సంఘాలలో ఉన్నవారే, వాక్యము తెలిసిన వారే, వాక్యము వినేవారే దేవుడు చెప్పింది చేయలేకపోతున్నారు. దేవుడు ఏం చెప్పాడో దేవుడు నడిపించినట్లుగా నడవలేకపోతున్నారు. దేవుడు చెప్పింది చేస్తే కష్టమైపోతుందండి. దేవుడు ఏది చెప్పాడో అది చెయ్యాలంటే చాలా ఇబ్బంది అయిపోతుంది అనేవారు, అనుకునేవారు. పాడు ఉంటుంది కదా,
నడిపించు నా నావా నడి సంద్రమున దేవా, నా జీవిత తీరమున నా అపజయ భారమున. నడిపించు నా నావా నడి సంద్రమున దేవా, నా జీవిత తీరమున నా అపజయ భారమున. నడిపించున నావా రాత్రంతయు శ్రమ పడినా రాలేదు ప్రభు జయము, రహదారులు వెదకినను రాదాయను ప్రతిఫలము. రక్షించుని సిలువా రమణీయ లోతులలో, రతనాలను వెదకుటలో రంజిల్లున పడవా. నడిపించున నావా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నడిపించు నా నావా నడి సముద్రమును దేవా అని పాడుతూ భక్తుడు అన్నాడు. రాత్రంతయు శ్రమపడిన ప్రభు రాలేదు, రహదారులు వెతికినా రాలేదు జయము, నాకు రాలేదు కలగలేదు ప్రతిఫలము. రక్షించు నీ సిలువ రమణీయ లోతులలో, అప్పుడు నాకు ఆశీర్వాదము దొరికింది. ఈరోజు మనుషులంతా కూడా లోకానుసారమైన దేవుని విశ్వాసులరా వాటి వైపే తిరుగుతూ దేవునికి విధేయులు అవ్వలేకపోతున్నారు, దేవుని మాట వినలేకపోతున్నారు. ఒక్కొక్కసారి దేవుని మాట వినడం చాలా కష్టం. ఎందుకంటే ఎదర మోషేకి ఏముందంటే ఎర్ర సముద్రం ఉంది, వెనకాలేమో ఫరో సైన్యం ఉంది. ఎదర గొయ్యి, వెనకాల నుయ్యి. నిజంగా దేవుని మాట వినడం అంటే చాలా కష్టం. ఆ సమయంలో మోషే కనుక తన జ్ఞానాన్ని ఉపయోగించుంటే మరలా ఐగుప్తులోకి వెళ్ళిపోయి చక్కగా హ్యాపీగా ప్రాణాపాయం లేకుండా మరలా బానిసత్వంలోకి వెళ్ళిపోయి మోషే సంతోషంగా ఉండొచ్చు. కానీ మోషే ఎవరి మాట విన్నారు? దేవుడి మాట విన్నాడు. దేవుని మాట వినగా దేవుడు ఎర్ర సముద్రమును దేవుడు ఏం చేశాడంటే 2 పాయలుగా. ఈరోజు దేవుని విశ్వాసుల దేవుని మాట విన్నట్లయితే, ఈరోజు దేవుని మాట మనము విన్నట్లయితే, దేవునికి విధేయులు అయినట్లయితే, ఎలా విధేయులు అవ్వాలండి అంటే పాటలు పాడుకుంటాం, పాటలు ఉన్నది బైబిల్లో ఉన్నది, వాక్యాన్ని వింటూ ఉంటాం, వినిన వాక్యం అంతా పరిశుద్ధ గ్రంథములో ఉన్నది, చదివిన బైబిల్ మనతో మాట్లాడుతుంది. ఈ మాటలన్నీ దేవుడు చెప్పినవే, దేవుడిచ్చిన ఆజ్ఞలు, దేవుడిచ్చిన నిబంధనలు, ఇవన్నీ కూడా దేవుడు చేయమనవే. ఈరోజు మనిషి దేవుడు చెప్పింది కాక వినుట విశ్వసించుట ఆజ్ఞకు విధేయులౌమనుట, వినుట విశ్వసించుట ఆజ్ఞకు విధేయులౌమనుట. ఈ 3 పనులు చేయువారే పరలోక వాస్తవ్యులగుట. యేసు ప్రభువు వచ్చుచున్న రిదిగో వినరండి. పూర్వ దోషకారులు పంపిరి బ్రతికేను దొడ్డ నరుడై వచ్చునండి. యేసు ప్రభువు వచ్చుచున్న రిదిగో వినరండి. దేవునికి మహిమ కలుగునుగాక. వినుట విశ్వసించుట ఆజ్ఞకు విధేయులవుట. విన్నా మనము దేవుని మాట విన్న మనం విశ్వసించి దానికి ఏమవ్వాలి? విధేయులగితే ఈ 3 పనులు చేయువారే పరలోక రాజ్య వారసులు. విన్నవారు చాలా తక్కువ, వినిన వారిలో విశ్వసించిన వారు ఇంకా తక్కువ, విశ్వసించిన వారిలో ఆజ్ఞకు విధేయులయ్యేవారు ఇంకా తక్కువ. మోషే మిక్కిలి సాత్వికుడు ఎందుకు అయ్యాడంటే విన్నాడు, విశ్వసించాడు, విధేయుడయ్యాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అలాగే మోషే దేవుని విశ్వాసులు ఎందుకు దీవించబడ్డాడో వాక్యాన్ని చదువుకుందాం. సాత్వికుడు అవ్వడానికి వాక్యాన్ని చదువుకుందాం. సంఖ్యాకాండము 12వ అధ్యాయము
12వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుకుందాం. 13వ వచనంలో ఉంటుంది. మోషే ఎలుగెత్తి, దేవా దయచేసి బాగు చేయమని యెహోవాకు మొర్ర పెట్టెను, దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఇందాక చదువుకున్నాము, మోషే వివాహము చేసుకున్నాడు అని అక్క అహరోను ఇద్దరు కూడా మోషే మీద ఎదురు తిరిగారు. మోషే మీద ఎదురు తిరిగినప్పుడు, మోషేను తిట్టినప్పుడు, మోషేను అవమానించినప్పుడు, మోషేను దూషించినప్పుడు మోషే ఏం చేశాడంటేనంట, మోషే ఎలా ఉన్నాడంటే మౌనంగా ఉన్నాడు. తన అక్కను తిరిగో మాట అన్నాడా? అనలేదు. తన అన్నను తిరిగో మాట అన్నాడా? అనలేదు. మోషే ఎలా ఉన్నాడంటే మౌనంగానే ఉన్నాడు. మోషేను అక్క తిట్టింది, మోషేను అహరోను తిట్టాడు, కానీ మోషే చేసిన పని మౌనం. సాత్వికుడు అని దేవుడు ఎందుకు అన్నాడంటే, మోషేలో దేవుడు ఏం చూచాడంటే మౌనాన్ని చూచాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు ఆ మౌనం మోషేను ప్రపంచాన్ని గెలిచేటట్లుగా చేసింది. దేవునికి మహిమ కలుగును గాక. ఎందరిని దూషించినా, దూషణ మాటలు వచ్చినా, దేవుని ప్రియ విశ్వాసులరా, ఎందరిని అవమానించిన, అవమానపు మాటలు మాట్లాడిన మోషే మాత్రం మౌనంగానే ఉన్నాడు. అతనిలో కోపం ఉంది, అతనిలో ఆ ఉగ్రత ఉంది, అతనిలో ఆవేశం ఉంది. ఒకసారి ఇద్దరు గొడవాడుతూ ఉంటుంటే మోషే ఎంత కోపగ్రస్తుడంటే, ఒకసారి ఇద్దరు కొట్టుకుంటుంటే ఏం చేశాడు? చంపేశాడు అంతే. అంటే మోషేలో అంత కోపం కలిగిన మోషే ఏమైపోయాడు? ఇక్కడ కామైపోయాడు, మౌనమైపోయాడు. మౌనమైపోయేసరికి దేవుని ప్రియ విశ్వాసులరా, దేవుడు ఆ లక్షణాన్ని చూచాడు. ఈరోజు మనిషి మౌనంగా ఉండలేకపోతున్నాడు. మనిషి మౌనంగా ఉండలేకపోతున్నాడు. అయ్యగారు రాశారు కదా, నిన్నెవరైనను ఏమియో అన్నను నేను ఊరకుందునా, నిన్నెవరైనను ఏమియో అన్నను నేను ఊరకుందునా, నన్నట్లే భావించుకొని, నన్నట్లే భావించుకొని నరులకు తీర్పు విధించనా, నరులకు తీర్పు విధించనా, మనోవిచారము కూడదు నీకు, మహిమ తలంపులే కావలెను. దేవునికి మహిమ కలుగును గాక. నిన్నెవరైనను ఏమయ్యో అన్నను నేను ఓరకుందునా, నన్ను అన్నట్లుగా భావించుకుని. ఈరోజు మనల్ని ఎవరైనా ఒక మాట అంటే మనము ఎలా ఉండాలి చెప్పండి? బైబిల్ చెప్పే మాట, క్రైస్తవులు ఎలా ఉండాలి? మిక్కిలి సాత్వికముగా దీనులుగానే ఉండాలి. వధించబడినట్లుండిన గొర్రెపిల్ల ఎలా ఉంటుందో అలాగే ఉండాలి. దేవుని ప్రియ విశ్వాసులరా, ఒక సేవకుడిగా నేను చెప్పగలను, నన్ను చాలామంది అవమానించారు. దేవుని ప్రియ విశ్వాసులరా, చాలామంది దూషించారు, చాలామంది లేని మాటలు, లేని నిందలు. క్రైస్తవులు ఎలా ఉండాలి? మౌనంగానే ఉండాలి. యేసు ప్రభువులు వారి సిలువలు ఎలా ఉన్నారు? మౌనంగానే ఉన్నారు. కోపం వస్తుంది, బాధ వస్తుంది, వేదన వస్తుంది, దుఃఖం వస్తుంది, కానీ భూలోకాన్ని స్వతంత్రించుకోవాలి అనంటే మనం క్రైస్తవులు ఎలా ఉండాలి చెప్పండి? మౌనంగానే. మౌనం అనుకుంటారు చాలామంది, అసమర్థ లక్షణం అనుకుంటారు చాలామంది. సమర్థుడైతే మాటకు మాట సమాధానం చెప్తాడు అనుకుంటారు. మాటకు మాట, నేను ఎప్పుడు చెబుతూ ఉంటాను, మాటకు మాట బలం కాదు, కానీ మాటకు మౌనమే బలం. ఎవరైతే మౌనంగా ఉండగలుగుతారు, దేవుడు అంటున్నాడు, నిన్నెవరైనా ఏమియో అన్నను నేను ఊరకుందునా. మనం ఊరకుంటే ఆయన ఊరుకోడు, మనం కాముగా ఉంటే ఆయన కాముగా ఉండడు. మోషేని అంటే దేవుడు ఊరుకున్నాడా? మిరియాముకి ఏమొచ్చిందమ్మా? ఏ వ్యాధి వచ్చింది? కుష్టి వ్యాధి వచ్చింది. ఎందుకంటే దేవుడు ఊరుకోలేదు, ఎందుకంటే మోషే ఊరుకున్నాడు. సాత్వికుడు మోషే ఎందుకు అయ్యాడంటే, మొదటిగా విధేయుడు మోషే, రెండో మౌనము వహించాడు మోషే. మౌనంగా ఉన్నాడు.
అన్ని విషయాల్లో, అనేక విషయాల్లో మోషే మౌనముగానే ఉన్నాడు. మాట్లాడలేదు, బదులివ్వలేదు, కోప్పడలేదు. దేవుని ప్రియ విశ్వాసులరా, ఈరోజు చాలామంది లోకంలో బాగానే ఉంటారు, మందిరంలోకి వచ్చేసరికి మాత్రం ఎక్కడ లేని బీపీలు వచ్చేస్తాయి. లోకంలో అందరి దగ్గర బాగానే ఉంటారు, మందిరాల్లోకి వచ్చి చాలామంది దేవుని బిడలు దేవుని దగ్గర, దేవుని ప్రజలతో మౌనంగా ఉండలేకపోతున్నారు. దేవుని ప్రియ విశ్వాసులరా, మోషే ప్రపంచాన్ని స్వతంత్రించుకున్నాడు. కారణం, అతను సాత్వికుడు అయ్యాడు. ఎందుకు అయ్యాడు అని అంటే, అతనిలో ఏముందంటే మౌన లక్షణము. అతను మౌనంగా ఉన్నాడు, మాట్లాడలేదు, బదులివ్వలేదు. ఎందుకంటే అతని బదులు ఎవరిచ్చారు జవాబు? దేవుడే. కుష్టి వ్యాధిగ్రస్తుడు. దేవుని ప్రియ విశ్వాసులు, ఈరోజు విశ్వాసి కూడా సాత్వికముగా మౌనముగా ఉంటే మన దేవుడు ఆయన తప్పక జవాబిచ్చేవాడు. ఆయన దేవునికి మహిమ కలుగునుగాక. దేవునికి స్తోత్రం. 3 దేవుని ప్రియ విశ్వాసులరా, 12వ అధ్యాయం 3వ వచనంలో ఉంటుంది, మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు అని దేవుడు చెబుతూ ఉంటాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇంకా ఇంకో మాట అంటాడు ఆయన, మోషే నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు అని కూడా దేవుడు అంటాడు. దేవుడు మన గురించి ఒక సాక్ష్యం ఇచ్చాడు అనుకోండి. దేవుని ప్రియ విశ్వాసులరా, మన పరిస్థితి ఏంటంటారు ఒకసారి చెప్పండి. దేవుడు మన గురించి సాక్ష్యం ఇస్తే మనకేమొచ్చేస్తుంది? గర్వం వచ్చేస్తుంది. మన క్రింద ఒక నలుగురుంటే మనకేమొచ్చేస్తుంది? గర్వం వచ్చేస్తుంది. ఈరోజు మనిషిని పాడు చేసేది ఏంటంటే గర్వం. ఏమీ లేని సేవకుడు, ఏమీ లేనప్పుడు చాలా బాగున్నవారు నేను చూశాను. కొంచెం దేవుడు ఆశీర్వదించి సేవ పెరిగిన తర్వాత గర్వం. దేవుని ప్రియ విశ్వాసులారా, ఏమీ లేని వారు, ఏమీ లేకుండా ఉన్న సమయంలో చక్కగా దేవుని దగ్గర ఏ గర్వము లేకుండా ఉన్నవారిని చూశాను. కొంచెం పెరిగిన తర్వాత గర్విష్ఠులు, గర్వములతో నడిచిన వారిని నేను చూశాను. బైబిల్ చెబుతూ ఉన్న మాట, నాశనముకు ముందే నడుస్తుందంట గర్వం. దేవుని ప్రియ విశ్వాసులారా, గర్వం ముందు నాశనం నడుస్తుంది. ఆ గర్వం నడిచి 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 ఎక్కడికి వెళ్ళిపోతుందంటే నాశనములోనికి వెళ్ళిపోతారు. దేవుని ప్రియ విశ్వాసులు, నాశనము అంటే అది చాలా పెద్ద పదం. వీళ్ళు నాశనం అయిపోయారు అంటే అది చాలా పెద్ద పదం. వీళ్ళు పాడైపోయారు, వీరు నాశనం అయిపోయారు, ఆ వాహనం యాక్సిడెంట్లో నాశనం అయిపోయింది, వీళ్ళు ఈ దెబ్బతో నాశనం అయిపోయారు. నాశనము అంటే ఇంకా పాడవడానికి పరాకాష్ట ఇంకా అంతకంటా లేదు. ఎవరు నాశనం అయిపోతారంట? ఎవరైతే గర్వంతో కలిగిన వారు ఉంటారో. మోషే అన్ని లక్షల మందికి నాయకుడై ఉండి కూడా మోషేలోకి ఏం రాలేదు? గర్వం అనేది రాలేదు. గర్వం రాలేదు కాబట్టి దేవుని ప్రియ విశ్వాసులరా, మోషే ఎలా ఉన్నాడు అని అంటే, మోషే దేవుని ప్రియ విశ్వాసులరా ఎలా గర్వము లేని వాడై ఉన్నాడో, ఆ గర్వము లేని అంతస్తును బట్టి సాత్వికపు ఆశీర్వాదమును పొందాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు మనిషిలో ఏముండకూడదు చెప్పండి? గర్వం ఉండకూడదు. గర్వం ఉంటే దేవుడే దించేస్తాడు. పాటలో కూడా ఉంటుంది కదా, రేయి బవలు నీ పద సేవే జీవదాయక చేయుట మేలు, సాటి లేని దేవుడ నీవే, నాదు కోట కొండయు నీవే, సాటి లేని దేవుడ నీవే, నాదు తోట కొండయు నీవే, రేయి పగలు నీ పద సేవే, పెంట కుప్పల నుండి దీనుల పైకి లేపే ప్రభుడవు నీవే, పెంట కుప్పల నుండి దీనుల పైకి లేపే ప్రభుడవు నీవే, గర్వమనచి గద్దెలు దింపి గనులనైనా మేపవగట్టి, గర్వమనిచి గద్దెలు దింపి గనులనైనా మేపవగట్టి, రేయి బవలు నీ పద సేవే జీవదాయక చేయుట మేలు, సాటి లేని దేవుడ నీవే, నాదు కోట
కొండయు నీవే, సాటి లేని దేవుడ నీవే, నాదు కోట కొండయు నీవే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని ప్రియ విశ్వాసులరా, పెంట కుప్పల నుండి దీనుల పైకి లేపే ప్రభు ఆయనే. అలాగే గర్వమనిచ్చి గద్దెలు దింపి గనులనైనా గడ్డి మేపించేవారు ఎవరు? దేవుడే. ఈరోజు గర్వం వచ్చిందంటే దేవుని ప్రియ విశ్వాసులరా, మన ముందు నాశనం నడుస్తున్నట్టే. ఈరోజు మోషే సాత్వికుడు అని దేవుడు పిలిచాడంటే మోషేలో ఏం లేదంటే గర్వము లేదు. ఈరోజు గర్వం అనేది, ఈరోజు మెడలో ఒక గొలుసు వచ్చింది అనుకోండి, నేను చాలామందిని చూస్తున్నాను, మెడలో ఒక గొలుసు వస్తే గర్వం వచ్చేస్తుంది, ఒక చిన్న పదవి వస్తే గర్వం వచ్చేస్తుంది, ఒక చిన్న వ్యాపారం వృద్ధి అయితే గర్వం వచ్చేస్తుంది. ఈరోజు దేవుడు అంటున్నాడు, గర్వం అణచి గద్దెలు దింపి గనులనైనా ఆయన ఏం చేస్తాడు? ఎప్పుడు వాడలు బళ్ళు అవుతాయో బళ్ళు వాడలు అవుతాయో తెలియదు. కాబట్టి మనం ఎప్పుడు కూడా దీనులుగా, తను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడును, తను తాను హెచ్చించుకునేవాడు తగ్గింపబడును. ఈరోజు మనల్ని మనం తగ్గించుకుంటూ దేవుని దగ్గర తగ్గి, దేవుని ప్రియ విశ్వాసుల మోషే తగ్గి ఉన్నాడు. మోషేలో ఏమాత్రము కూడా గర్వము లేదు. కాబట్టి మనము కూడా సాత్వికముగా ఉండాలి అని అంటే మనము కూడా గర్వము లేని జనాంగముగా ఉండవలసిన వారమై ఉన్నాం. దేవునికి మహిమ కలుగునుగాక, ఆమేన్. అలాగే మోషేలో ఉన్న మరి ఒక లక్షణం వాక్యం ద్వారా చదువుకుందాం. నిర్గమాకాండము 32వ అధ్యాయము 32వ వచనాన్ని చదువుకుందాం. మొదటి వచనాన్ని చదవండి. మోషే కొండ దిగున తడవు చేయుట ప్రజలు చూచినప్పుడు ఆ ప్రజలు అహరోను యొద్దకు కూడి వచ్చి, లెమ్ము, మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయుము. ఐగుప్తులో నుండి మమ్మలను రప్పించిన మోషే అనువాడు ఏమాయునో మాకు తెలియదని అతనితో చెప్పాను. నేను గత వారం చెప్పాను, నేను ఇశ్రాయేలీయులు ఏమంటున్నారంటే, మమ్మల్ని ఐగుప్తులో నుంచి తీసుకొచ్చిన మోషే అనువాడు ఏమయ్యాడో మాకు తెలియదు. దేవుని ప్రియ విశ్వాసులరా, అలా మాట్లాడుతున్న ఇశ్రాయేలీయుల గురించి మోషే ఏమంటున్నాడు చూడండి 32వ వచనంలో. అయ్యో, నీవు వారి పాపములో ఒకవేళ పరిహరించితివా, లేని ఎడల నీవు వ్రాసిన నీ గ్రంథములో నుండి నా పేరు తుడిచివేయమని బ్రతిమలాడుకొనుచుండెను. ఎవరి గురించి బ్రతిమలాడుతున్నాడంట? ఎవరైతే మోషేను తిట్టారో ఆ తిట్టిన దేవుని ప్రియ విశ్వాసులంటే మోషేలో ఏముందంటే ఓర్పు ఉందా లేదా? మోషేలో ఉన్న 4వ లక్షణం ఏంటంటే ఓర్పు కలిగిన వాడు. మోషేను తిట్టినవారు, దేవుడు చెయ్యొద్దు అన్న పని చేసిన వారు, బంగారపు దూడను చేసుకుని ఆరాధించిన వారు, అట్టి వారి గురించి ప్రార్థన చేస్తూ, ప్రభువా వారిని క్షమించు, ఒకవేళ క్షమించలేదా దయచేసి జీవ గ్రంథములో నుంచి నా పేరు తుడిచే. అంటే ఎంత ఓర్పు ఉన్నదో మోషేలో. దేవుని ప్రియ విశ్వాసులరా, మోషేలో ఎంత ఓర్పు ఉన్నదో, ఆ ఓర్పును బట్టి దేవుడు మోషేను సాత్వికుడు అన్నాడు. ఈరోజు మానవునిలో ఓర్పు లేదు. మానవునిలో దేవుని ప్రియ విశ్వాసులరా ఓర్పు అనే ఒక ప్రత్యేక అంతస్తు లేదు. ఓర్చుకోలేకపోతున్నాడు. ఈరోజు మానవుడు దేవుని ప్రియ విశ్వాసులరా ఓర్పు లేనివాడై, మోషే మాత్రం ఇదిగో ఇశ్రాయేలీయులకు నాయకుడిగా మోషే చేసిన పని ఓర్చుకున్నాడు. మా నాన్నగారు ఈ అత్తిలి ప్రాంతానికి వచ్చినప్పుడు ఆయన గొప్ప సేవకులు, ఆయన గొప్ప వర్తమానికులు. దేవుని ప్రియ విశ్వాసులరా, అంత వర్తమానికులు, అంత గొప్ప సేవకులైనా కూడా 5 సంవత్సరాలు ఆరాధన చేశారంట. ఆరాధనలు ఎంతమంది అంటే 5గురే. 5 సంవత్సరాల ముందు 5గురు, 5 సంవత్సరాల తర్వాత 5గురే. ఇప్పుడు కూడా మనకి ఎంత ఖర్చు అవుతుందో, ఎంతమంది ఉన్నారో దేవుని ప్రియ విశ్వాసులరా. కానీ మనం ఏం చేయాలి? ఓర్చుకోవాలి. మా నాన్నగారు ఓర్చుకున్నారు. దేవుని ప్రియ విశ్వాసులరా, మోషే ఓర్చుకున్నాడు.
ప్రతి విషయంలో కూడా మనిషి ఓర్పు కలిగిన వాడై ఉండాలి. ఓర్చుకుంటే దేవుని విశ్వాసులరా, దేవుడు మనకేమిస్తాడంటే, నాకు బాగా ఇష్టమైన పాట ఒకటి ఉంది. నీవు కీడు నొందిన ఓర్చుకో ఓర్చుకో, ప్రతి కీడు చేయకు ఓర్చుకో. నీవు కీడు నొందగా ఓర్చుకో ఓర్చుకో, ప్రతి కీడు చేయకు ఓర్చుకో. ఓర్చుకొని ఉండుము అంత సరియాగును, ఓర్చుకొని ఉండుము అంత సరియాగును, నీకు జయముండును. ఓర్చుకో నీకు జయముండును, ఓర్చుకో. దేవునికి స్తోత్ర. ఈ పాట ఎక్కువగా పాడుకుంటూ ఉంటాను నేను. ఈ పాటలో ఏముందంటే, నీవు కీడు నొందగా ఏం చేయాలంట? మేలు నొందగా ఓర్చుకో అక్కర్లేదు, కీడు నొందగా ఏం చేయాలి? ఓర్చుకోవాలి. ప్రతి కీడు చెయ్యొద్దు, ప్రతి కీడు మనకు అవసరం లేదు. ఓర్చుకో ఓర్చుకో. చాలామంది అంటారు, ఎంతకాలం ఓర్చుకోవాలండి? ఎన్నని ఓర్చుకోవాలి? ఎంతను ఓర్చుకోవాలి? ఓర్చుకుంటేనంట, నాకు బాగా నచ్చిన పదం ఏముంటుందంట? నీకు జయముండును. దేవునికి మహిమ కలుగును గాక. నీకు జయముండును. నీవు కీడు నొందగా ఓర్చుకో ఓర్చుకో, ప్రతి కీడు చేయకు ఓర్చుకో. ఓర్చుకొని ఉండుము అంత సరియాగును, ఓర్చుకొని ఉండుము అంత సరియాగును, నీకు జయముండును. ఓర్చుకో నీకు జయముండును, ఓర్చుకో. రేగ త్వరపడకు, ఓర్చుకో ఓర్చుకో, కోపిగోడు చెందును ఓర్చుకో. నీకన్యాయమైనను కన్నులెర్ర చేయకు, నీకన్యాయమైనను కన్నులెర్ర చేయకు, శాంతముందు మెప్పుడు ఓర్చుకో, శాంతముందు మెప్పుడు ఓర్చుకో. దేవునికి స్తోత్రం. బహుశా మోషే ఈ పాటలన్నీ ముందే పాడుకుని ఉంటాడు ఆయన. అందుకనే అంత ఓర్పు మోషేలో కనబడింది. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు ఎంత ఓర్చుకున్నాడో మోషే. మమ్మల్ని ఇశ్రాయేలీల నుంచి తీసుకొచ్చిన వాడు ఏడి? మేము మా ఊర్లోనే ఉంటే, ఐగుప్తులోనే ఉంటే, మా దాకల్లో కనీసం కొంచెం తినడానికైనా ఉండేది కదా మోషే, ఎందుకు అంత దూరం నుంచి మమ్మల్ని తీసుకొచ్చావు అని ఇశ్రాయేలీలు తెగదిట్టారంట. దేవునికి మహిమ కలుగును గాక. తెగదిట్టారు. ఎవరిని? మోషేని తెగదిట్టారు ఇశ్రాయేలీలు. కానీ మోషే మాత్రం ఎలా ఉన్నాడు? ఓర్చుకున్నాడు. దేవుని విశ్వాసులారు, దేవుడు అన్నాడు, మోషే నా భూమి మీద ఉన్న వారందరిలో మిక్కులు సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందరు. మొదటిగా మోషే ఎందుకు దీవించబడ్డాడు అని అంటే, సాత్విక లక్షణాలు ఏంటంటే, అతడు విధేయుడయ్యాడు. 2 మౌనంగా ఉన్నాడు. 3 ఓర్పు కలిగి ఉన్నాడు. దేవుని విశ్వాసులరా, గర్వము లేదు మోషేలో. ఆఖరిగా దేవుని విశ్వాసులరా, మోషే తనను తాను నమ్ముట కంటే ఎవరిని నమ్మాడంటే దేవుణ్ణి నమ్మాడు. మోషే తనను తాను నమ్ముకున్నట్టు కంటే, ఈరోజు చాలామంది అనుకుంటారు నేను కాబట్టి, నా వలన అని చాలామంది తనను తాను ఘనపరుచుకుంటూ ఉంటారు. కానీ మోషే మాత్రం దేవుని విశ్వాసులరా తనను తాను ఘనపరుచుకోలేదు. కానీ ఎవరి మీద ఆధారపడ్డాడంటే దేవుని మీద ఆధారపడ్డాడు. ఓ పాట ఉంటుంది, అందరికీ తెలిసిన పాటే. అందులో ఆ చరణం చాలా కరెక్ట్గా యాప్ట్ అవుతుంది. ఎడబాయని నీ కృప నన్ను విడువదు ఎన్నటికీ, ఎడబాయని నీ కృప నన్ను విడువదు ఎన్నటికీ, యేసయ్యా నీ ప్రేమానురాగం
నన్ను కాయును అనుక్షణం. యేసయ్యాని ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం. ఎడబాయని నీ కృపా. అందులో చరణం, నీ సేవలు ఎదురైన ఎన్నో సమస్యలలో నా బలమును చూచుకొని నిరాశ చెందుతుంది. నిజమే, చాలామంది ఏమనుకుంటారంటే వారి బలాన్ని చూచుకుని వెళ్తారు. నీ సేవలో ఎదురైనా ఎన్నో సమస్యలలో నా బలమును చూచుకొని నిరాశ చెందితిని. నీ సేవలో ఎదురైనా ఎన్నో సమస్యలలో నా బలమును చూచుకొని నిరాశ చెందితిని. భారమైన ఈ సేవను ఇక చేయలేనని అనుకొనగా, భారమైన ఈ సేవను ఇక చేయలేనని అనుకొనగా, ప్రధాన యాజకుడా యేసు నీ అనుభవాలతో బలపరచితివి. ప్రధాన యాజకుడా యేసు నీ అనుభవాలతో బలపరచితివి. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. యేసయ్యాని ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం. యేసయ్యాని ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం. ఎడబాయని నీ కృపా. దేవునికి మహిమ కలుగును గాక. నా సేవలు ఎదురైన ఎన్నో సమస్యలలో మనుషులు ఏం చేస్తారంటే తమ బలాన్ని చూచుకుని నిరాశ చెందుతూ ఉంటారు. దేవుని ప్రియ విశ్వాసులరా, తమ బలము కాదు, ఎవరి బలం వైపు చూడాలి? దేవుని బలం వైపు చూడాలి. మోషే తన బలం వైపు చూడలేదు. దేవదాసయ్య గారు ఆయన బలం వైపు చూడలేదు. ఎందుకంటే దేవదాసయ్య గారికి బైబిల్ మిషన్ బయలుపరచబడినప్పుడు ఆయన వయసు 98 సంవత్సరాలు. 98 సంవత్సరాలంటే అప్పటికి మనం ఉంటామో లేదో తెలియదు. 98 సంవత్సరాలంటే అప్పుడు ఏదైనా ఒక పనప్పు చెప్తే పని చేసే సత్తువ మనకుంటుందో లేదో తెలియదు. అంటే దేవదాసయ్య గారు ఆయన బలాన్ని చూచుకున్నారా, దేవుని బలాన్ని చూచారా? ఆయన బలం కాదు, మన బలం అయితే మోషే బలవంతుడు అయి ఉండొచ్చేమో, కానీ తన బలాన్ని చూచుకోలేదు. ఈరోజు మనుషులు దేవుని మీద ఆధారపడినట్లయితే దేవుడు దీవిస్తాడు. మోషేను దీవించాడు. మోషే ఇల్లంతట్లో మిక్కిలి సాత్వికుడు. ఎందుకంటే మోషే దేవుని మీద ఆధారపడ్డాడు. నేను ముగించేస్తున్నాను. దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు మోషే గురించి. మోషే నా ఇల్లంతట్లో మిక్కిలి సాత్వికుడు. ఎందుకు సాత్వికుడు అయ్యాడంటే మోషే విధేయుడయ్యాడు. మోషే మౌనంగా ఉన్నాడు. మోషేలో గర్వము లేదు. మోషే ఓర్పు కలిగిన వాడై ఉన్నాడు. ఆఖరిగా మోషే దేవుని మీద శక్తితో కాదు, బలముతో కాదు, దేంతోనంట? నా ఆత్మ ద్వారా, దేవుని ఆత్మ ద్వారా. ఈరోజు దేవుని మీద ఆధారపడితే ఆయన తన ఆత్మ ద్వారా
మన ఎడల గొప్ప కార్యములు జరిగించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన మోకరిందాము. అలాగే ప్రార్థన ముగింపు ప్రార్థన చేసుకుందాం. మోకరించండి. మహాపరిశుద్ధుడు అయిన దేవా, మీ ఘనమైన పాదముకు వందనాలు. ఇదిగో మా తండ్రి, ఈరోజు ఎన్నో గలిబిలులు పెట్టాలని అపవాది ప్రయత్నం చేశా. కానీ ఇదిగో కడకు మీకు జయము, అపవాదికి అపజయము అన్నట్లుగా ఇంత ఘనంగా మా మధ్యన కెరూబులు నుంచారు, పరిశుద్ధుల నుంచారు, భక్తుల నుంచారు, ఇహలోక పరలోక సంచార అంతస్తు నుంచారు, విశ్వాసుల నుంచారు. మీకు వందనాలయ్యా. మీ సహాయము మాకు దయచేసి దేవా, ఇదిగో మీ కృపలో మమ్మలను దాచి బలపరచి దీవించి ఆశీర్వదించి మహిమను పొందుమని దేవా, నీవు మంచి స్నేహితుడు అయ్యా, మా కోసం ప్రాణం పెట్టిన స్నేహితుడవు. ఏమీ ఆశించకుండా ఈరోజు మనిషిని మనిషి ప్రేమించడానికి ఇదిగో స్వార్థం ఎక్కువయింది. ఈరోజు తల్లి ప్రేమ స్వార్థమయ్యింది, తండ్రి ప్రేమ స్వార్థమయ్యింది, బిడల ప్రేమ స్వార్థమయ్యింది. మీరు అన్నారు, తల్లి అయిన మరుచునేమో కానీ నేను నిన్ను మరువను అన్నారు. తల్లి అయినా తండ్రి అయినా విడుచునేమో కానీ నేను నిన్ను విడువను అన్నారు. విడువని దేవా, ఎడబాయని దేవా, మీకు వేవేల వందన స్తుతులు చెల్లిస్తూ ఇదిగో మా తండ్రి, మమ్మలను మీరే నడిపించి దేవా మహిమను పొందుమని దేవా, ఇదిగో ప్రాణ స్నేహితుడు అయినా నిజరక్షకుడైన లోక రక్షకుడైన యేసయ్య పుణ్యనామమును అడిగి ప్రార్థించి ఇదిగో మా ప్రభువా వేడుకొనొచ్చు. ఇదిగో మా తను వచ్చిన బిడలను దీవించి మీ ఆరాధన ఆశీర్వాదములు కొమ్మరించి విడిచిపెట్టక విడనాడక వదలక దేవా, ఇదిగో మీ సహాయమును సర్వదా అనుగ్రహించి ఇదిగో ఆరాధన వృద్ధి చెందుటకు, అనేక ఆత్మలు రక్షింపబడుటకు దేవా, ఇదిగో మా తండ్రి వెలుగులోనికి వచ్చుటకు దేవా, సైతానును అపవాదిని బంధకములను బంధించి మీ కృప సదా తోడుగా ఉంచి మేలు చేసి మహిమను పొందుమని ప్రియ రక్షకుడైన యేసయ్య పుణ్యనామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధ పరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందును నెరవేరును గాక. మనుదిన ఆహారము నేడు మాకు దయచేయం. మడల అపరాధములు చేసిన వారు మేము క్షమించిన ప్రకారం అపరాధములను క్షమించము. మమ్మల్ని శోధంలోనికి తేక కీడు నుంచి తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. ప్రభు యేసు రక్తముకు జయం, అపవాది క్రియలకు లయం. ప్రభు యేసు రక్తముకు జయం, అపవాది క్రియలకు లయం. ప్రభు యేసు రక్తముకు సంపూర్ణ విజయం, అపవాది క్రియలకు అనంతకాల సర్వనాశనం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. సృష్టికర్తని యెహోవా తండ్రి యొక్క ప్రేమయు, రక్షణకర్తని యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, ఆదరణకర్తైన పరిశుద్ధాత్మని యొక్క సహాయ సహవాసములు, స్వస్థత, రక్షణ ఆనందము, రాకడ ధన్యత ఇదిగో జరిగిన ఆరాధనకు వచ్చిన విశ్వాసాలకు, ఇక్కడ పరిచర్య చేసిన బిడ్డలకు, సదా సర్వదా ఆన్లైన్లో చూసిన బిడ్డలకు నిండారులుగా తోడయుండునుగాక. ఆమేన్. యేసు రక్తమే ఇచ్చాయి, సిలువ రక్తమే ఇచ్చాయి, కల్వరి రక్తమే ఇచ్చాయి. నన్నెంతో ప్రేమించినావు, నా కోసం మరణించినావు. నన్నెంతో ప్రేమించినావు, నా కోసం మరణించినావు. మరువగలనా నీ స్నేహము, మరచిల్లనే మనగలనా. మరువగలనా నీ స్నేహము, మరచిల్లనే మనగలనా. స్నేహితుడా, నా స్నేహితుడా, నా ప్రాణ స్నేహితుడా, ఆపదలో నన్నాదుకునే నిజమైన స్నేహితుడా.
స్నేహితుడా నా స్నేహితుడా నా ప్రాణ స్నేహితుడా, ఆపదలో నన్ను ఆదుకునే నిజమైన స్నేహితుడా, నా ప్రాణ ప్రియుడా నీ కోసమే నే వేచాను నిరతం నీ తోడుకై, నా ప్రాణ ప్రియుడా నీ కోసమే నే వేచాను నిరతం నీ తోడుకై. ఇచ్చేదన్నా సర్వస్వము నాకున్న ఆశలు ఈడార్చుము, ఇచ్చేదన్నా సర్వస్వము నాకున్న ఆశలు ఈడార్చుము. స్నేహితుడా నా స్నేహితుడా నా ప్రాణ స్నేహితుడా, ఆపదలో నన్నాదుకునే నిజమైన స్నేహితుడా, స్నేహితుడా నా స్నేహితుడా నా ప్రాణ స్నేహితుడా, ఆపదలో నన్నాదుకునే నిజమైన స్నేహితుడా, నా నిజమైన స్నేహితుడా. యెహోవా మిమ్ము ఆశీర్వదించి మిమ్ము కాపాడును గాక. ఆమేన్. యెహోవా మీపై తన సన్నిధి కాంతి ప్రకాశింపు చేసి మిమ్ము కరుణించును గాక. యెహోవా మీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపు చేసి మీకు సమాధానము కలుగు చేయును గాక. ఆమేన్. మరణాత. సంతోషముతో సమాధానము కలిగిన వారై దైవ దీవెనలు దైవ ఆశీర్వాదములు అందుకొని ఎవరి గృహములకు వారు సమాధానము కలిగి వెలుదురుగాక. ఆమేన్.